వెల్కమ్ టు డిజీ స్టూడియో. ఆర్కే రోజా మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసింది. ఆ తర్వాత జగన్ సమక్షంలో జగన్ రెడ్డి పార్టీలోకి మారారు. తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గతంలోనూ చిక్కులు తెచ్చుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా స్వీట్లు పంచుతూ సెలబ్రేషన్ చేసుకోవడం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహానికి గురయ్యారు. గత ప్రభుత్వంలో రోజా మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇందుకోసం 100 కోట్ల మేరకు ఖర్చు పెట్టారు. అయితే ఇందులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. దీనిని ఇప్పుడు మాజీ మంత్రులైన రోజా, ధర్మానలే దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఈ మొత్తం కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం కావడమే కాకుండా పక్కదారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ కార్యక్రమాల పేరుతో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది ఏపీ ఆత్యాపాత్య సంఘం. దీని మీద సిఐడి విచారణ కోరింది. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సిపిని సిఐడి ఏడీజీ ఆదేశించింది. ఈ ముగ్గురుపై ఉచ్చు బిగుసుకున్నట్లు అయ్యింది.